ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో చెరువచ్చిన పెద్దలకు, సంఘ విశ్వాసులకు, గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఆరాధనకు సహాయార్థం ఒక వచనం చదువుదామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను చూడండి. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ ఘనమైన, శ్రేష్టమైన, శాశ్వతమైన నామమును బట్టి మీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రభా. ఇగో నాయన, మీరు తండ్రి మమ్మల్ని మర్చిపోక దినదినము తండ్రి మీరు చూపుచున్నటువంటి వాత్సల్యతను బట్టి నాయన, మరొక తండ్రి ఉదయకాలంలో నా ప్రభా పునరుత్థాన దినాన్ని ఈ రీతిగా మీ సన్నిధిలో చేరే భాగ్యాన్ని మాకు ఈవిగా దయచేశారు నాయన. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం మా ప్రభు. మీకు వందనాలు, స్తోత్రాలు. ఇగో తండ్రి, మిమ్మల్ని ఆదరించడానికి, కీర్తించడానికి, కొనియాడడానికి మీరు ఇచ్చిన సమయానుకూలతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రభా. కొన్ని పాటలతో మిమ్మల్ని కీర్తించాం, మీరు తోడై ఉన్నారు నాయన. ఇగో తండ్రి, ఇప్పుడు మళ్ళీ తండ్రి వాక్యాన్ని వినడానికి తండ్రి జీవాహారాన్ని పొందడానికి నాయన మేము శ్రేష్టమైన సమయానికి మమ్మల్ని నడిపించారు నాయన. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం మా ప్రభా. మీ పక్షంగా నిలబడి నేను తండ్రి అల్పుణ్ణి తండ్రి, అయోగ్యుడిని నాయన. ఇగో తండ్రి, నన్ను నిలబెట్టుకున్నారు నా ప్రభు. మీకు వందనాలు, స్తోత్రాలు. చదివిన లేఖన భాగాన్ని తండ్రి మాకు అందరికీ అర్థమయ్యే రీతిలో తండ్రి మా హృదయాలను తెప్పరిల్లు చేసే విధంగా తండ్రి మిమ్మల్ని ఎలా ఆరాధించాలో తండ్రి మమ్మల్ని మాకు నేర్పించమని, సహాయం చేయమని, నీవే వివరించమని మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పేతురు గారు, సంఘం యొక్క పునాది అనబడినటువంటి పేతురు గారు, ఆయన ఒక 5 దేశములలో చెదిరిన వారిలో చేరినటువంటి వారికి ఈ పత్రిక వ్రాస్తున్నాడు ఆయన. అయితే ఈ పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో వారికి మాత్రమే కాదు కానీ ఈ వచనం పరిశుద్ధులు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తులో బాప్తిసం పొందినటువంటి ప్రతి ఒక్క బిడ్డకు కూడా ఈ వచనం అన్వయింపనమాట. బైబిల్ గ్రంథంలో ప్రతి వచనం కూడా మన యొక్క జీవితానికి అన్వయించుకునేదే. అయితే ఈ వచన భాగంలో మన యొక్క జీవితం యొక్క స్థితి ఈ వచనంలో మనకు కనబడుతుంది అనమాట. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను చూడండి. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. మనం దేవుని ప్రజలుగా, లేకపోతే రాజులైన యాజక సమూహంగా, లేదంటే ఏర్పరచబడినటువంటి వంశముగా మనం దేనికి ప్రభు సన్నిధిలో మనం ఉన్నాము అని అంటే, ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. దేవుడు ఎలాంటి వాడో మనం చెప్పగలగాలి. దేవుడు ఆయన యొక్క గుణగణాలు ఏంటో, ఆయన యొక్క ఆధిక్యత ఏంటో, ఆయన యొక్క అధికారం ఏంటన్నది మనం చెప్పగలగాలి. భక్తుడైనటువంటి పేతురు గారు ఏమంటాడంటే, మిమ్మల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయములను మీరు ప్రచురం చేయాలి. మేము రాజులం, మేము యాజక సైన్యం, లేదా నేను యాజకులము అని మనం చెప్పుకోవడం కాదు. కానీ మనం ఏం చేయగలగాలి? మన దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురం చేయాలి. నీవు ఆరాధించే దేవుడు ఎలాంటి వాడో నీవు చెప్పగలగాలి. నీవు చెప్పగలగడమే కాదు కానీ నీవు చెప్పగలిగేటువంటి శక్తి ఎప్పుడు వస్తుందంటే, ప్రభు సన్నిధిలో నిలిచినటువంటి మనం ఆయన్ను ఎంతైతే ఆరాధించగలుగుతామో, ఎంతైతే స్తుతించగలుగుతామో, ఎంతైతే ఆయన్ని కీర్తించగలుగుతామో, ఆ కీర్తించడంలో, కొనియాడడంలో మనకు కొంత సామర్థ్యత వస్తుందన్నమాట. ఆయన గురించి మనకి కొన్ని గుణగణాలు మనం చెప్పగలిగేటువంటి ధైర్యం మనకి ఏర్పడుద్ది. అలాగే మనందరం ఆరాధించడానికి వచ్చిన మనందరం కూడా దేవుని గురించి పరిపూర్ణంగా తెలుసుకోగలగాలి. ఆయన ఎలాంటి వాడు, ఆయన యొక్క గుణగణాలను బట్టి ఆయన్ను కీర్తించాలి, కొనియాడాలి, ఆయన్ని స్తుతించాలి.
మన ఆరాధనలో స్తుతులు చెల్లించకుండా మనం ఆరాధన చేసేది సరైనటువంటి ఆరాధన కాదు. ఆ స్తుతులు చెల్లించాలంటే మనకు దేవుని గురించి సరైనటువంటి అవగాహన లేకపోతే సామర్థ్యత మనం కలిగి ఉండాలి. 5 దేశముల్లో చెదిరిన వారిలో చేరినటువంటి వారికి పేతురు గారు రాస్తూ ఏమంటున్నాడంటే, మిమ్మును చీకట్లో నుంచి మిమ్మల్ని పిలిచినటువంటి వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తమే మీరు ఏర్పరచబడినటువంటి వంశం, రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలు. నా తండ్రి ఎలాంటి వాడో నేను మాత్రమే చెప్పగలను. మీరు చెప్పగలరా? మీరు చెప్పలేరు. మీ తండ్రి ఎలాంటి వాడో మీరు మాత్రమే చెప్పగలరు, నేను చెప్పలేను. అలాగా మన తండ్రి అయిన దేవుణ్ణి మనం ఆరాధించడానికి వచ్చాం కాబట్టి ఆయన యొక్క గుణగణాలను చెప్పేటువంటి సామర్థ్యత మనలో ఉండాలి. గడిచిన రోజుల్లో ఎవరైనా అడగవచ్చు, అడగకపోవచ్చు, కానీ రాబోయేటువంటి రోజుల్లో ఒక ప్రశ్నార్థకమైనటువంటి క్రైస్తవ జీవితం మన ముందర ఉండబోతుంది. ప్రశ్నార్థకమైనటువంటి జీవితం మన ముందర ఉండబోతుంది. మీ దేవుడు ఏంటి అసలు, ఎందుకని మీరు ఆరాధిస్తున్నారు అని చెప్పేసి అడిగేటువంటి పరిస్థితులు కూడా రాబోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వచ్చినాయి కూడా. అయితే ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా మనం వారి ముందు తలదించుకునే పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం దేవుని గురించి సంపూర్ణంగా తెలుసుకున్న వారమై ఉండాలి. అలాంటి ప్రశ్నలు మన బైబిల్లో ఎక్కడైనా ఉంది అంటే ఉంది, ప్రశ్న ఉందండి. ఒక ఆవిడ్ని యెరూషలేము కుమార్తెలు అడుగుతున్నారు. ఒక ఆవిడ్ని ఒక ఆవిడ్ని. ఆ వచనం ఏంటన్నా చదువుదామండి. అయితే పరమగీతముల గ్రంథము 5వ అధ్యాయము 9, 10 వచనాలు చదువుతున్నాను చూడండి. స్త్రీలలో అధిక సుందరవగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణం చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? ఇక్కడ ఒక ఆవిడ అని చెప్పాను కదండి. ఆవిడ ఎవరంటే షూలమితి. ఇక్కడ ఒకటి ఏంటంటే ఆవిడ అడిగేటువంటిది, వాళ్ళు యెరూషలేము కుమార్తెలు ఈవిని అడుగుతున్నారు. ఎలా అంటే ఈ పై వచనం కూడా చదువుతాను చూడండి. 8వ వచనం కాడి నుంచి చదువుతున్నాను చూడండి. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడిన యెడల ప్రేమాతిశయం చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లనని మీరు అతనికి తెలియజేయనట్లు నేను మీ చేత ప్రమాణం చేయించుకుందును. ఆవిడ యొక్క ప్రియుని కోసం ఆవిడ వెతికినట్లు యెరూషలేము కుమార్తెల్ని, ఆయన యొక్క జాడ యెరూషలేము కుమార్తెల్ని అడిగినట్లు మనం చూస్తున్నాం ఇక్కడ 8వ వచనంలో. 9వ వచనంలో వచ్చేసరికి ఆ యెరూషలేము కుమార్తెలు ఈ షూలమితిని అడుగుతున్నారు. ఏమనంటే, ఏంటి అసలు నువ్వు అంతలా ఆయన కోసం వెతుక్కుంటున్నావు, అసలు నీ ప్రియుని యొక్క విశేషం ఏంటి? ఇక్కడ మనం అర్థం చేసుకుంటే మనకు చాలా రకాల అర్థాలు వస్తాయి. అయితే మనం ఆత్మ సంబంధంగా అర్థం చేసుకోవాలి. ఎలా అంటే ఇక్కడ ఒక ప్రియుడు కోసం ఒక ప్రియురాలను ఎత్తుకున్నట్లుగా ఉంది, అవునా? అయితే ఈ ప్రియుడు ప్రియురాలు సంభాషణ మనకు కనపడుతుంది. అదే రకంగా మనం చూసినట్లయితే సొలొమోను షూలమితి సంభాషణ కూడా మనకు కనిపిస్తుంది. అక్కడ షూలమితి యాక్చువల్గా సొలొమోన్ని షూలమితి నెతుక్కుంటున్నట్లుగా యెరూషలేము కుమార్తెలు ఆయన జాడ చెప్తున్నట్లుగా, ఆయన గురించి ఆయన విశేషం ఏంటని అడిగినట్లుగా మనకు తెలుస్తుంది అక్కడ. అయితే మనం ఆత్మ సంబంధంగా మనం అర్థం చేసుకోవాలంటే ఈ షూలమితి ఎవరంటే మనమే, సంఘమేనండి. ఈ షూలమితి ఎవరు? సంఘం. సొలొమోను ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు. ఈ రకంగా మనం అర్థం చేసుకుని ఆ వచన భాగాలను మనం చదవగలిగినట్లయితే మనకి ఈ వచన భాగాలు మనం చెప్పుకోబోయేటువంటి మాటలు మనకు అర్థమవుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ షూలమితి ఎవరండి? సంఘం. ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు? సొలొమోను. షూలమితి ప్రభువైన యేసుక్రీస్తు అంటే సొలొమోనుని వెతుకుతుందన్నమాట. అప్పుడు ఈ సంఘాన్ని, యెరూషలేము కుమార్తెలు అనగా సంఘాన్ని వారు అడుగుతున్నారు, నీవు సేవిస్తున్నటువంటి నీ దేవుని యొక్క విశేషం ఏంటి? నీ దేవుని యొక్క ఘనత ఏంటి? నీ దేవుని యొక్క గొప్పతనం ఏంటి?
అని అడిగినట్లుగా మనం ఆత్మ సంబంధంగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఆవిడ ఏం చెప్తుందంటే 9వ వచనం చదివి మళ్ళీ 10వ వచనం చదువుతాను చూడండి. స్త్రీలలో అధిక సుందరవగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణం చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? వారు అప్పుడు అడిగినప్పుడు ఆమె ఏం చెప్తుంది? 10వ వచనం చదువుతున్నాను చూడండి. నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును. మీరు ఒక్క మాట పట్టుకోండి ఇందులో, నా ప్రియుడు ధవలవర్ణుడు. ఈ ధవలవర్ణుడు అనే మాటను పట్టుకొని మనం కొన్ని నిమిషాలు ఆ దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఆరాధన చేద్దామండి. అయితే ఈ ధవలవర్ణుడు అనే మాటకి ధవళం అనగా తెలుపు. తెలుపు దేనికి సాదృశ్యం అండి? శుద్ధత పరిశుద్ధత. అయితే ఇక్కడ ఈమె ఏం చెప్తుందంటే, ఆమె మాటలను బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, నేను నా ప్రియుడు అనగా నేను నమ్మినటువంటి దేవుడు ఆయన శుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు అని ఈమె చెప్తుందనమాట. ఆమె 5, 9, 10 వచనాల ప్రకారం ఆమె ఏం చెప్తుందంటే, ఆమె తెలుపును గురించి వారికి పరిచయం చేస్తుంది. ఆమె ప్రియుని గురించి అంటే సంఘం దేవుని గురించి వేరొకరికి పరిచయం చేసేదిగా మనం ఉండాలి. ఆమె చెప్తుంది, నా ప్రియుడు ధవళవర్ణుడు. ధవళమనగా తెలుపు అంటే శుద్ధత. పరిశుద్ధుడు, నా ప్రియుడు పరిశుద్ధుడు, నా దేవుడు పరిశుద్ధుడు అని మనం స్తుతుల్లో చెల్లించగలగాలి, స్తుతుల్లో ఆయన్ని కొనియాడగలగాలి. ఆవిడ చెప్తుంది, నా ప్రియుడు ధవళవర్ణుడు అంటే తెల్లని వాడు. అంటే ఆయన ఆకారాన్ని ఆవిడ చెప్పట్లేదు, కానీ ఆయన యొక్క ఆకారాన్ని ఆవిడ చెప్పట్లేదు, కానీ ఆయన యొక్క గుణగణాలను చెప్తుందనమాట. మనం ఏర్పరచబడిన అటువంటి సందర్భం సమయం దేనికంటే మనం ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురం చేయాలి. ఆయన రక్తంలో కడగబడినటువంటి ఆయన గుణాతిశయములను మనం కొనియాడి కీర్తించి ఇతరులకు కూడా ఆయనను పరిచయం చేసేటువంటి విధంగా మనం ఉండాలని భక్తుడైనటువంటి పేతురు గారు చెప్తున్నాడు. అలాగే ఆయన గుణం ఏంటంటే పరిశుద్ధత. ఆయన పరిశుద్ధుడండి. రెండోదిగా చూద్దాం చూడండి. యెషయా గ్రంథము ఈ ధవళము అనే మాటను జ్ఞాపకం ఉంచుకోండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను చూడండి. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఆయన పరిశుద్ధుడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన్ను ఎవరు కీర్తించి కొనియాడుతున్నారంటే, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల దూతలు. ఆ పై వచ్చిన భాగం చదువుతున్నాను చూడండి. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు ఎవరండి? ఎవరు ఇన్ని పరిశుద్ధుడు 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 అని కొనియాడేటువంటి ఎవరండి? 6 రెక్కలు కలిగినటువంటి శరాపులు అంటే దేవుని దూతలు ఆయనను పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడుతున్నారండి. ఏమండి? ఆయన పరిశుద్ధుడు. అలాగే శరాపుల చేత కొనియాడబడేటువంటి పరిశుద్ధుడు. ఆయన శరాపుల చేత కొనియాడబడేటువంటి ఆయన్ను కీర్తించబడేటువంటి పరిశుద్ధుడు అనమాట. ఏమండి? ఇక్కడ పరిశుద్ధుడు 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 అని ఉందంటే, ఆయన ఎలాంటి పరిశుద్ధుడు, ఎంతకాలం పరిశుద్ధుడు అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలో 3 సార్లు ఉందండి పరిశుద్ధుడు 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 అని. భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు చెందినటువంటి 3 కాలాలు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి పరిశుద్ధుడు ఆయన. ఆయన పరిశుద్ధుడు, అన్ని కాలాలకు సరిపోయేటువంటి పరిశుద్ధుడు. అందును గూర్చి మనం ఆయన్ను కీర్తించాలి, కొనియాడాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని ఆరాధించాలి.
ఆయన పరిశుద్ధుడు మాత్రమే కాదు కానీ భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు అంటే నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు కాబట్టి ఆయన్ని మనం ఆరాధించాలి. అలాంటి గొప్ప దేవుణ్ణి ఆరాధించడానికి మనం వచ్చామండి. ఆయన్ని మనం మాత్రమే ఆరాధించట్లేదు కానీ ఇక్కడ మనం చదివాం కదండి, శరాపులు 6 రెక్కలు కలిగినటువంటి శరాపులు ఆయన్ని ఆరాధిస్తున్నారండి. మనం కూర్చోగలిగాం, దేవుని సన్నిధిలో మనం కూర్చునేటువంటి అర్హత కలిగింది మనకి. ఇక్కడ శరాపులు ఏం చేస్తున్నారండి? ఇక నేను చదువుతున్నాను చూడండి. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. 6 రెక్కలు కలిగి బహుదేహము కలిగినటువంటి దేవదూతల శరాపులు ఆయన చుట్టూ పైగా నిలిచి ఉన్నారంటండి. నిలిచి ఉన్నారు. ఆయనను పరిశుద్ధుడు అని ఆయన్ను వారు ఆరాధిస్తున్నారు. కానీ మనం చక్కగా కూర్చొని మనం ఆయన్ని ఆరాధించడానికి మనకు ఒక గొప్ప యోగ్యత కలిగింది. పరమగీతంలో 5వ అధ్యాయం 10వ వచనం ప్రకారం ఆయన ధవళవర్ణుడు, అంటే ధవళమనగా తెలుపు, శుద్ధత, పరిశుద్ధుడు ఆయన. అలాగే యెషయా గ్రంథం 6:3 ప్రకారం ఆయన 3 కాలాలకు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు ఆయన సరిపోయినటువంటి పరిశుద్ధుడు. అందుని గురించి మనం ఆయన్ని ఆరాధించాలండి. ప్రకటన గ్రంథము 1:14 ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవళముగా ఉండెను, ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉండెను. ఈ ధవళం అనే మాట జ్ఞాపకం ఉంచుకుంటున్నారండి. ఇక్కడ మరొకసారి మనకి కనబడుతుంది. అదేంటంటే ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవళముగా ఉండెను. హిమం అనగా మంచు ఎంత తెల్లగా ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఆయన తల వెంట్రుకలు కూడా అంత తెల్లనివిగా ఉన్నాయంటండి. ఇక్కడ తల అనేసరికి తల అనేటప్పటికీ తలంపులు, నీవు నేను చేసినటువంటి ఆలోచనలకు, మన మనసులో జరిగినటువంటి, మన మైండ్లో వచ్చినటువంటి తలంపుల నిమిత్తము ఆయన తలకు ముళ్ళ కిరీటం ధరించినట్లుగా మనం చూస్తున్నామండి. మన ఆలోచనలకు, మన తలంపులకు, మన చేసినటువంటి అపరాధ తలంపుల నిమిత్తం ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టారండి వారు. ఏమండి, ముళ్ళ కిరీటం ఆయన ధరించడం జరిగింది. అయితే ఈ తల ఎలా ఉందంటండి, హిమము కంటే తెల్లగా, ఆయన తల వెంట్రుకలు కూడా హిమము కంటే తెల్లగా ఉన్నాయి. ఆయన తలంపులు స్వచ్ఛమైనవి, ఆయన తలంపులు శుద్ధమైనవి, ఆయన తలంపులు పరిశుద్ధమైనవి. ఆయన పరిశుద్ధుడు. అంత మాత్రమే కాదు, ఆయన 3 కాలాల్లో పరిశుద్ధుడు, 3 కాలాలకు సరిపోయినటువంటి పరిశుద్ధుడు. అంత మాత్రమే కాదు, ఆయన తలంపులలో కూడా పరిశుద్ధుడు. అందునిమిత్తమై మనం ఆయన్ని కీర్తించాలి, కొనియాడాలి. ఒక వచనం చదువుతాం చూడండి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము ఇంకా ఫస్ట్ నుంచి చదువుతున్నాం చూడండి. ఇంకా సింహాసనములను వేయుట చూచి తిని మహావృద్ధుడు అక్కడ కూర్చుండెను. ఆయన వస్త్రము మహిమ వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఇక్కడ కూడా ధవళం అనే మాట మనకు కనపడుతుంది. అయితే అక్కడ తల వెంట్రుకల గురించి, తలని గురించి చెప్పింది ఈ ధవళం అనే మాట. ఇక్కడ వస్త్రం గురించి చెప్తుందండి. వస్త్రం గురించి చెప్తుంది. ఏమనంటే ఆయన వస్త్రము ఎలా ఉందంటే హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉన్నాయి. ఇక్కడ వస్త్రం అనేటప్పటికీ ఏంటండి, ప్రవర్తన, క్రియలు. ఈ ప్రవర్తనలో కూడా ఆయన 33.5 సంవత్సరాలు మనకు మాదిరికరమైన జీవితం మన ముందు నుంచి ఆయన వెళ్ళడం జరిగింది. 33.5 సంవత్సరాల్లో ఆయనను మీద నింద వేయడానికి కనీసం ఈయన ఎలా చేశాడు అనడానికి కూడా ఆయన మాదిరికరమైనటువంటి జీవితం. ఆయనలో ఆయన ప్రవర్తనలో కానీ, ఆయన క్రియల్లో కానీ ఎటువంటి నిందారహితమైనటువంటి జీవితం ఏ కోశాన కూడా ఆయనలో కనపడలేదు. అందుకని ఆయన నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరని ఒక మంచి సవాల్ విసిరి ఆయన వెళ్ళడం జరిగింది. ఏమండి, దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మన ప్రవర్తనలో కానీ, క్రియల్లో కానీ మనం కూడా నిందారహితులుగా ఉండాలి. నిందారహితులుగా ఉండి మనం దేవుణ్ణి ఆరాధించాలి. నిందారహితులుగా ఉండి దేవుణ్ణి ఆరాధించాలండి. అంత మాత్రమే కాదు కానీ మనం
చూస్తూ వచ్చినటువంటి వచన భాగాల ప్రకారం ఇక్కడికి వచ్చేసరికి ఆయన ప్రవర్తనలో కూడా పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు, 3 కాలాలకు సరిపోయినటువంటి పరిశుద్ధుడు. ఆయన తలంపులలో పరిశుద్ధుడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన ప్రవర్తనలో కూడా పరిశుద్ధుడు. అందునిమిత్తం ఇవన్నీ తలపోసుకొనుచు మనం ఆయన్ని ఆరాధించాలండి. అంత మాత్రమే కాదు కానీ ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాం చూడండి. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచి తిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. ఇక్కడ ఇంకొక ధవళమైన అనే మాట మనకు కనిపిస్తుందండి. ఒకటి ఆయన తల వెంట్రుకలు చూసాం, రెండోది ఆయన వస్త్రం చూసాం. ఇక్కడ ఏం కనపడుతుందంటే మూడవదిగా ఆయన యొక్క సింహాసనం కనపడుతుంది. మళ్ళొకసారి చదువుతుంది చూడండి. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచి తిని. ఇక్కడ ఏం కనపడుతుందండి? మహాసింహాసనం. అది ఎలాంటిది? ధవళమైనది, అంటే తెల్లనిది. ఆయన ఆ మహాసింహాసనం, ధవళమైనటువంటి మహాసింహాసనంలో ఆసీనుడైనటువంటి దేవుడు. ఆయన మహాసింహాసనం తెల్లని రూపము కలిగి, తెల్లని వెంట్రుకలు కలిగి, తెల్లని వస్త్రములు కలిగి, తెల్లని ఆయన ప్రవర్తన కలిగి, అంటే తెల్లని అనే కాడ మనం ఏం పెట్టుకోవాలంటే పరిశుద్ధత అని పెట్టుకోవాలి. మనం పరిశుద్ధమైనటువంటి దేవుడు ఒక పరిశుద్ధమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడైనట్టుగా మనం చూస్తున్నామండి. ఆయన ఈ సింహాసనం ఆయన యొక్క రాజసానికి, ఆయన యొక్క తీర్పుకి సాదృశ్యంగా ఉందండి ఈ సింహాసనం. ఆయన యొక్క తీర్పులు ఏమండి అనగా ఆయన తీర్చేటువంటి తీర్పులో కూడా పరిశుద్ధత, ఆయన చేసేటువంటి రాజ్యంలో కూడా పరిశుద్ధత, ఆయన తీర్పులలో రాజ్యరికంలో కూడా ఆయన పరిశుద్ధుడు అన్నమాట. ఆయన తీర్పులలో పరిశుద్ధుడు. ఇప్పుడు మనం దేవుని గురించి అనేకమైనటువంటి తెల్లని లేకపోతే ధవళము అనేటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనిషి గురించి ఒకే ఒక మాట చదివి మనం చదివినటువంటి ఈ సొలొమోను గురించి ఏ గ్రంథం అయితే చదివామో ఆ గ్రంథానికి రండి. పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను చూడండి. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను. ఈమె వధువు సంఘముగా మనం చెప్పుకున్నటువంటి ఈ షూలమితి ఏ రంగండి? ఈ షూలమితి ఏ రంగం చెప్తుంది? నల్లని దానను అని చెప్తుంది. ఈ నల్లదనం అపవిత్రతకు సాదృశ్యం. మనం ఎలా అర్థం చేసుకోగలమంటే, ఈ నల్లనితనం అంటే అపవిత్రత. నరులు ఎలాంటి వారంటే నల్లని వారు, అనగా చీకటి సంబంధులు. మీకు నేను గతంలో నిలబడినప్పుడు ఒక వచనం చూపించాను మీకు. మనం ఎవరి సంబంధులం అండి? అపవాది సంబంధులం, మనం చీకటి సంబంధులం. పేతురు గారు మనం చదివినటువంటి మూలవచనంలో మనకి ఏం చదువుతున్నామండి? మనల్ని ఎక్కడి నుంచి పిలిచాడు ఆయన? చీకట్లో నుంచి పిలిచాడు. నల్లని వారిని మనల్ని తెల్లగా చేయడానికి ఆయన తెల్లటి స్వరూపాన్ని ఆయన నల్లగా మార్చబడిందండి. నల్లగా మార్చుకున్నాడు ఆయన. భూమికి ఆకాశానికి మధ్యలో భూమి మీద ఉండగా ఆయన్ని చిత్రవాదు చేశారు. ఆయన ఒంటిలో ఎక్కడ ఖాళీ లేకుండా గాయాలైన మొత్తం దేహమంతా రక్తచక్తమైంది. మన పాపముల నిమిత్తం, మన అపరాధముల నిమిత్తం, మనం చేసినటువంటి దోషముల నిమిత్తం, మన తలంపుల నిమిత్తం ఆయన శరీరం అంతా అప్పగించబడింది. ఆయన శరీరం అంతా దున్నబడింది. నల్లగా ఉండే నిన్ను, చీకటి సంబంధమైన నన్ను వెలుగు సంబంధులుగా చేయడానికి ఆయన రక్తసిక్తమైనటువంటి దేహం భూమికి ఆకాశానికి మధ్య వేలాడినప్పుడు, ఆయన 3 గంటల సమయంలో మంచి కఠోరమైనటువంటి ఎండవేళలో ఆయన సిలువ వేసినప్పుడు, ఆ ఎండలో ఆయన రక్తమంతా, మీరు ఎక్కడైనా ఒక మన రక్తం అని మనం కాదు కానీ ఒక కోడి రక్తం కానీ మేక రక్తం కానీ ఎక్కడైనా పడినప్పుడు ఎవరైనా చూసారో లేదో, అది కొంత ఎండలో మాడిపోయినప్పుడు ఎలాగైపోద్ది అంటే నల్లగా అయిపోద్ది. అలాగే దేవుడు కూడా
దేహమంతా రక్తసిక్తమైపోయిన దేవుణ్ణి భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడదీసినప్పుడు ఆయన దేహమంతా ఈ రక్తం అంతా కూడా ఆరిపోయి ఆయన సొగసు కానీ స్వరూపం కానీ లేనివాడిగా అయిపోయాడండి. సొగసు కానీ స్వరూపంగానే లేనివాడిగా అయిపోయాడు. ఆయన ఎలాంటి వాడు? ధవలవర్ణుడు, అంటే తెల్లనివాడు, తెల్లని రూపం కలిగిన వాడు, తెల్లని వస్త్రములు కలిగిన వాడు, తెల్లని వెంట్రుకలు కలిగిన వాడు, ఒక తెల్లని సింహాసనం కలిగినటువంటి దేవాతి దేవుడు మన పాపముల నిమిత్తం ఆయనకు సొగసు కానీ స్వరూపం కానీ లేనివాడిగా ఆయన అయిపోవడం జరిగిందండి. అంత మాత్రమే కాదు, కానీ అనీతిమంతులమైన మనకు నీతిమంతుడైనటువంటి దేవుడు ఆయన తీర్పుల్లో కానీ ఆయన ప్రవర్తనలో కానీ అవినీతి అనేది లేనటువంటి ఒక గొప్ప సవాలు విసిరినటువంటి వాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలదా అనేటువంటి ఒక గొప్ప సవాలును విసిరినటువంటి పరిశుద్ధుడు మన కోసం, అనీతిమంతులమైన మన కోసం నీతిమంతుడైన దేవుడు అనీతిమంతుడిగా వారు పరిశుద్ధమైనటువంటి తీర్పులు తీర్చే దేవుడు అన్యాయపు తీర్పుకి ఆయన లోనైనట్లుగా మనం చూస్తున్నామండి. అంత మాత్రమే కాదు, కానీ పాపులమైనటువంటి మన కొరకు పాపము లేనటువంటి ధవళము హిమము కంటే తెల్లని పరిశుద్ధుడైనటువంటి దేవుడు నీ కోసం నా కోసం మనం చేసినటువంటి పాపముల నిమిత్తం ఆయన మన పాపాలని ఆయన తీసుకుని ఆయన యొక్క హిమము మన నల్లని రంగుని ఆయన తీసుకుని ఆయన యొక్క తెల్లని సొగసును స్వరూపాన్ని మనకిచ్చి ఆయన రక్తంలో కడిగి పవిత్రపరిచి మనలను ఇక్కడ ఆయన సన్నిధిలో మనల్ని కూర్చుండేటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని మనకు కలగజేశాడండి. ఈ రక్షణ మనకి ఊరకనే కలగలేదండి. ఈ రక్షణ మనకి ఊరకనే కలగలేదు. దేవుడు పడరాని పాటలు పడి ఆయన పొందకూడనటువంటి తీర్పు పొంది మనకు ఈ గొప్ప రక్షణను మనకు దయచేశాడండి. అయితే మనం మన పాపమును ఆయన తీసుకుని మనల్ని పాపరహితులుగా, అంటే నీతిమంతులుగా చేసి మనకి ఆయన శరీరాన్ని, ఆయన ఏ శరీరాన్ని అయితే అప్పగించాడో ఆ శరీరాన్ని మనకి జీవాహారంగాను, ఏ రక్తంలో అయితే మనల్ని కడిగి పవిత్రపరిచి నిర్దోషులుగా నిలవబెట్టాడో ఆ రక్తాన్ని మనకి పానంగాను, అంటే పాత్రగాను దయచేశాడు ఆయన. ఆ రొట్టెలో ఆ పాత్రలో మనం పాలు పంపులు పొందే మనము ఆయన ఎలాంటి వాడో, ఆయన గుణగణాలేంటో మనం నేర్చుకున్నాం. ఆయన ఎందులో పరిశుద్ధుడో నేర్చుకోగలిగాం మనం. ఆయన ఆకారము తెల్లనిది, పరిశుద్ధమైనది, ఆయన వెంట్రుకలు పరిశుద్ధమైనవి. ఆయన పరిశుద్ధుడు 3 కాలాలలో, ఆయన పరిశుద్ధుడు 3 కాలాలకు సరిపోయేటువంటి పరిశుద్ధుడు. ఆయనలో ఎంత మాత్రమును కపటం లేదు, ఆయన నోటన ఏ కపటం లేదు, ఆయనలో ఎంత మాత్రం పాపం లేదు. అయితే ఆయన వస్త్రము అంటే ప్రవర్తనలో పరిశుద్ధుడు, ఆయన సింహాసనం అంటే రాజరికంలో కానీ లేకపోతే తీర్పులు తీర్చడంలో కానీ ఆయన పరిశుద్ధుడు. అలాంటి పరిశుద్ధిని ఆరాధించడానికి వచ్చిన మనం పరిశుద్ధంగా ఉండి మనలో ఉండేటువంటి చీకటి సంబంధమైన క్రియలను, నల్లని క్రియలను మనం తొలగించుకొని పరిశుద్ధంగా దేవుడిని ఆరాధించాలని మనం చేసుకుంటున్నామండి. దేవుడు తన పరిశుద్ధ లేఖనము మనందరి వెనుకల్లో దీవించును గాక. వందనాలండి.